నా ముందు ఇప్పుడు పెద్ద సమస్య ఉంది. ఎస్తేరు గ్రంథాన్ని ఎలా ముగించాలని. మనం గత వారం చూశాం దేవుని అదృశ్య కార్యాలు. ఏమవుతుందో మనందరికీ తెలుసు, కానీ దాన్ని వివరించటం అనేది ఐ థింక్ సమ్వాట్ డిఫికల్ట్. వారం రోజుల పాటు స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను ఈ వర్తమానాల సిరీస్ని ఎలా ముగించాలని. చివరికి ఒకరోజు ఇలా అనిపించింది, మొదటి అధ్యాయం మళ్ళీ చదువుదామని. మొదటి అధ్యాయం అంతా చదివితే మొత్తం గ్రంథం అంతా అందులోనే కనపడింది. ద డెసిషన్, ద కంక్లూజన్ అన్నీ ఇందులో ఉన్నాయి. అవే రాసుకున్నాను, అదే చెప్తాను. అప్పుడు మనం వివాదంలోనికి వెళ్ళాం. దానిలో నుంచి విపరీత అర్థం తీసేవారు ఎవరు తీయలేరు. అందుకనే మీరు పాముల వలె వివేకులను, పావురం వలె ఇలా ఉందాం. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం. పన్నెండవ వచనం. అందరూ చదవండి. ఒక్క మాట, ఈ రాజు ఎవరు? పేరు కాదు నేను అడుగుతుంది, పేరు నాకు తెలుసు, మీకు తెలుసు. ఈ రాజు ఎవరు? కోప్పడేవాడు. కోప్పడేవాడు కాదు, కోపం రగిలించుకునేవాడు. కోప్పడేవాడు, అతని కోపం రగులుతూ ఉంటుంది. కోప్పడి మానేయటం వేరును, కోపం రగలటం వేరును. అంటే ఇతని వ్యక్తిత్వం ఎలాంటిది? కోపం ఎవరి మీద? చెప్పండి, ఎవరి మీద? సౌందర్యవంతురాలైన తన భార్య అయిన రాణి మీద. రాణి మీద కోప్పడేవాడు హామాను మీద కోపం రావటం ఎంత? నీకు అర్థమైందా? రాణి మీదే కోపం రగిలింది, అవునా? ఎవరిని ఉపేక్షిస్తాడు అతను? సింహాసనం హెచ్చిస్తే హెచ్చించాడు, కిరీటం పెట్టాడుగా రాణికి. ఆమె మీదే కోప్పడినవాడు, ఆమె మీదనే కోపం రగులుకున్నవాడు హామాను వంటి వాడి మీద కోపం తెచ్చుకోడు అని అనుకుంటే పిచ్చోడు. అంటే హామాను మీద కూడా అతని కోపం రగులుతుంది, సందేహం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి. పదమూడవ వచనం. విధిని రాజ్యధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకునేవాడు గనుక. ఆగండి. రాజు ఇతరుల మీద ఆధారపడేవాడు. జాగ్రత్తగా వినండి. రాజు ఇతరుల మీద ఆధారపడేవాడు అంటే అర్థం, నాట్ హిజ్ ఓన్ డెసిషన్, హీ డిపెండ్స్ అపాన్ ద డెసిషన్ ఆఫ్ అదర్స్. ఇప్పుడు హామాను నిర్ణయాన్ని అంగీకరించి ముద్రేసినవాడు ఎస్తేరు సలహాను పాటించి ముద్ర వేయడని ఎందుకు అనుకోవాలి? మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. ఆలోచించండి. ఇప్పుడు ఈ మొదటి అధ్యాయం, రెండవ అధ్యాయం చదివి మూడవ అధ్యాయానికి వచ్చేటప్పటికి నిజంగా మనం ఈ పుస్తకంలో లీనమైతే భయం వేస్తుంది. పరిస్థితులు కళ్ళ ముందుకు వస్తాయి. ఇలాంటి పరిస్థితి గుండా యూదులు ప్రయాణం చేశారా? బాబిలోనియన్ క్యాప్టివిటీ యొక్క దుస్థితి ఎంత దారుణంగా వీళ్ళ విషయంలో ఉందా అనిపిస్తుంది. కానీ దేవుడు మొట్టమొదటి అధ్యాయం రాసిపెట్టంతా మొదటి అధ్యాయంలోనే మొత్తం రాసేశాడు. ఇంకేం మిగిల్చుకోవాలా. అతడు ఇతరుల మీద ఆధారపడతాడు, ఇతరులు చెప్పిన నిర్ణయాన్ని తీసుకుంటాడు. అంతేగా? అంటే
అతని నిర్ణయం అనేది అతనిది కాదు. ఇతరులు చెప్పిన నిర్ణయాలను తన నిర్ణయంగా తీసుకుంటాడు. అది రాజు. అసలు నిర్ణయం తీసుకోవడానికి కాదు, అలాంటి వాడి చేత కూడా దేవుడు నిర్ణయం తీసుకునేట్టు చేయగలిగాడు. నిద్ర లేకుండా చేసే ఒక రాత్రి గతంలో చూసాం కదా మనం. ఇది రెండవది. మూడవది చూడండి, 15వ వచనం. ఆయన సన్నిధిని ఉండి రాజు ముఖమును చూచు రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు పారసీకులకయు మాదీయులకయు 7 ప్రధానులు ఎవరనగా కర్షణ, షేతారు, అద్మాత, తర్షిసు, మెరేను, మర్సేక, మెముకాన్ అనువారు. వినండి ఇప్పుడు ఎంతమంది వీళ్ళు? అవునా? 16వ వచనం చదవండి. మెముకాను 7 కదా. 7 ఆఖరి వాడెవరు? ఏమి సందేహం లేదు, మొదటివాడు కడపటివాడు, కడపటివాడు మొదటివాడు అవుతాడనమాట. 7 లాస్ట్ వన్ ఎవరు? మెముకాన్. ఇప్పుడు నిలబడింది ఎవరు? కడపటివాడికి ఎంచబడి గుమ్మం దగ్గర ఉంది ఎవరు? మొదటివాడే అవకాశం ఉందా? ఎస్. వాక్యం ఆశ్చర్యకరమైంది. వాక్యంలో ఉన్న సత్యం మన అంతరంగాలను బలపరిచేది, కురింగిపోనివ్వదు. ఇవాళ కడపడివాడుగా కనపడినవాడు రేపు మొదటివాడు అవుతాడు. ఇవాళ మొదటివాళ్ళగా కనపడుతున్న వారందరూ రేపు కడపడివాళ్ళు అయిపోవచ్చు. లేకపోతే మనం ఏంటి? భారతదేశంలో మనం ఎవరో? యూదుల ముందు మనం ఏ పార్టీ వాళ్ళం? యూదులకి ఇవ్వని భాగ్యం మనకిచ్చాడు ఆయన. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ధనులు అనగానే అది మనం స్వార్థంగా చెప్తాం. అది యూదుల కోసం చెప్పబడింది. కారణం ఏంటంటే వారు స్నేహితులే. మనం పెండ్లి కుమార్తె స్థానంలో ఉన్నవాళ్ళం. మనం పిలవబడ్డం కాదు, అది ఆయన ఏర్పాటు అంతే. పిలవబడ్డం. పెళ్లి కూతురుని పిలుస్తారా? పెళ్ళి ఆమెది, పెళ్లి కొడుకు ఆయన. వాళ్ళని పిలిచారు, వాళ్ళు చూస్తారు, ప్రేక్షకులు అంతే. ఆస్థానం మంది. అందుకే అన్నాడు మొదటి వారు కడపటి వాడు అవుతాడని. వాళ్ళు కడపటికి వెళ్ళారు, మనం మొదటికి వచ్చింది. జాగ్రత్త, మొదటి వాళ్ళం అవుతాం కాదని మాత్రం దీనికి ఎక్కనివ్వకండి. వీ షుడ్ నాట్ బికమ్ స్టిఫ్ నెక్డ్ పీపుల్. జాగ్రత్త. అతిశయం మానవుణ్ణి నాశనం చేస్తుంది. గర్వం మానవుణ్ణి నాశనం దగ్గరికి నడిపిస్తుంది. ప్రమాదం. ముందే చెప్పాడు. 7 ఇక్కడ ఉన్నారు కదా, 7లో ఆఖరివాడు మొదటివాడయ్యాడు. కాబట్టి హామాను కడపటివాడే అవకాశం ఉంది, కడపటివాడైన మొర్దెకై మొదటివాడే అవకాశం ఉంది. ముందే చెప్పేశాడు కదా. చెప్పాడా లేదా? ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? ఎరా ఎన్ని? 3ఏనా? 3గా? 4 దగ్గరికి వెళ్దాం రండి. 1వ అధ్యాయం 16వ వచనం. రాజుల ఎదుటను ప్రధానుల ఎదుటను ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను. రాణి అయిన వస్తీ రాజు ఎడల మాత్రము కాదు, రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానములో నుండి అధిపతులందరి ఎడల. ఆగండి, ఈ మాట మీకు ఏమైనా అర్థమైందా? రాణి రాజసముఖానికి రాకుండా నిరాకరించిన రాణి ఏమైంది? నేరస్తురాలైంది. అంతేగా. చెడ్డ ఆలోచన చెప్పినవాడు ఇంకెంత నేరస్తుడవుతాడు? రాజుని తప్పుత్రోవ పట్టించినవాడు ఇంకెంత నేరస్తుడవుతాడు? రాజు మాట వినకపోవడమే నేరస్తురాలిగా అయితే అది ఎంతమంది ముందు? చదవండి. 127 సంస్థానాల్లో అధిపతులు, జనులందరి ముందు ఎవరు నేరస్తురాలైంది? రాణియే. రాణియే నేరస్తురాలైనప్పుడు ఆమా నేరస్తుడు అవడం పెద్ద సంగతే ఉంది. అంతేగా. ఈ పరిపాలనలో రాజు యొక్క నిర్ణయాలు
త్వరితగతిన మారిపోతుంటాయి. రాజుల హృదయాలను నీటి కాలువగా మార్చువాడని సామెతల గ్రంథంలో రాస్తాడు. రాజు కోపం మరణదూత అని కూడా రాస్తాడు. అవునా? అంటే ఆలోచిద్దాం. ఇప్పుడు మొదటి అధ్యాయంలోనే ఏం జరగబోద్దో ముందే చెప్పేసినట్టు అనిపించింది నాకు. రాణియే నేరస్తురాలై ప్రజలందరి ముందు నేరస్తురాలైతే హామాన్ అవడానికి ఏం పెద్ద వింత కాదుగా. ఎవరు నేటి దినాన్న దేవుని ప్రజలకు విరోధంగా హామాను వంటి వారిగా ఉన్నారో వారి పరిస్థితి రేపు హామాను పరిస్థితి అవుతుందని ముందుగా వస్తీని మాదిరిగా చూపించాడు ఆయన. మొదటి అధ్యాయంలోనే వీ కెన్ సీ ద కంక్లూషన్ ఆఫ్ దిస్ బుక్. సందేహమే లేదు. ఎంత అద్భుతంగా రాశాడు ఈ లేఖనాన్ని. మొదటి అధ్యాయం చదువుకుంటూ ఇంక నేను ఇది నా అలా ఫినిష్ చేయను, ఇలాగే ఫినిష్ చేస్తాను ప్రభువా, నాకు సహాయం చేయని ప్రార్థన చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి ఏమేమి రాశారు. 1, రాజు కోప్పడేవాడు. వస్తీ మీద కోప్పడినవాడు హామాను మీద కోప్పడడం పెద్ద సంగతి ఏం కాదు. 2, ఇతరుల మాట సలహా పాటించేవాడు ఖచ్చితంగా ఎవరి సలహానైనా పాటిస్తాడు. అందులో మరింత శ్రేష్టమైన సలహా చెప్పేవాళ్ళ మాట వెనకుండా మానడు. అవునా? 2, 3, మొదటివాడు కడపటివాడయ్యాడు. 4, ఏమైంది చెప్పండి? రాణికే శిక్ష విధించబడితే హామానుకు శిక్ష విధించబడకుండా ఉంటుందా? శిక్ష తప్పించుకుంటాడు ఎవడైనా. జాగ్రత్త. మనం శరీరం రక్తం వాటికి సాదృశ్యంగా ఉన్న రొట్టె ద్రాక్షరసంలో మేము కూడా వచ్చి పాలుపంపులు పొందుతున్నాం అనుకుంటున్నాం. ఒక రక్షించబడిన వ్యక్తిగా లోకం ఎదుట నేను ప్రభువుని అంగీకరించాను, ప్రభు కోసం బ్రతుకుతానని సాక్ష్యం ఇచ్చిన వ్యక్తిగా నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ సరిచేసుకోకుండా మిగిలిపోయిన ఏమైనా ఉంటే వీఆర్ గోయింగ్ టు బి పనిష్డ్. ఇది ఆయన శరీరమని ఆయన రక్తమని వివేచింపక తిని త్రాగేవాడు శిక్ష పొందుతాడని రాస్తుంది లేఖనంలో. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో. అది ఆయన శరీరమని రక్తమని వివేచింపక త్రాగువాడు శిక్షావిధికి అలాగూ చేయుచున్నాడు అన్నాడు. తప్పదు. రాజ పరిపాలనలో పాలుపంపులు ఆతృత చొప్పున తన పగ తీర్చుకోవడానికి ప్రతీకారేచ్ఛ కలిగి చేసిన వ్యక్తికి ఇంకెలా ఉంటుంది? పగా ప్రతీకారం కలిగిన మనం ఇందులో పాలుపంపులు పొందితే దేవుడు చూస్తూ ఊరుకోడని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇతరుల అభ్యున్నతిని ఓర్చుకోలేనివాడు, ఇతరుల పిల్లలు బాగుపడుతున్నప్పుడు సంతోషించినవాడు, ఇతరుల పిల్లలు నష్టపోతే సంతోషించేవాడిని దేవుడు ఉపేక్షించడానికి జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం భయంతో వణుకుతూ ఉందాం. తరువాత 16 చూసాం కదూ. 19వ వచనం. ఇకను రాకూడదు అని ఊరుకున్నాడా? పారసీకులేకయు మాదీయులేకయు న్యాయము చొప్పున నియమింపవలను. రాణికే పదవీ భ్రష్టత్వం పడితే హామానుకు పదవీ భ్రష్టత్వం రావడం ఏ బాటిది? వస్తీ చేసిన పని ఎంత పెద్దది? రాజు మాట కాదనడం. అవునా? రాజు చేత ఒక తప్పుడు సంతకం చేయించినవాడు దేవుని పిల్లల్ని సమూల నాశనం చేయాలని తాను అమాలేకుడై ఉండి అమాలేకులకు దేవునికి సదాకాలం యుద్ధం అనే మాట అతనికి తెలిసి తన రాజు అయిన అగగును చంపగా అగగు పేరు పెట్టుకుని ప్రపంచ దేశాల్లో చెదిరిపోయిన వారి అమాలేకులు. వాళ్ళ యొక్క కోపాన్ని పగని దేవుని మీద తీర్చుకోలేడు కనుక దేవుని పిల్లల మీద తీర్చుకుంటాడు. ఇప్పుడు అపవాది లక్షణం అది. ఆ అగాగీయుడు అనబడిన అమాలేకుడు ఇంత పని చేస్తే అతని సింహాసనం పెరిగితే పెరగచ్చు,
రాజు అతని చేతుల్లో ఉంటే ఉండొచ్చు, అతని చెప్పిన మాటకి రాజు తలకాయ అటు ఇటు ఊపితే ఊపొచ్చు, కానీ ఒక దినాన్న అతని పదవికి కూడా గ్యారంటీ లేదు అనేది ముందే చెప్పేశాడుగా. ఇవాళ ఎవరు దేవుని పిల్లలకు విరోధంగా లోపల ఉండి చేసేవారు, వెలుపలుండి చేసేవారు. వెలుపల లోకంలో ఉన్నవారు చేస్తారు, పరిపాలనలో ఉన్నవారు చేస్తారు, లోపలుండి కూడా చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ చూస్తూ ఊరుకోడు ఆయన, మనం మాత్రం ఆయన మీద ఆధారపడాలంతే. ఇక్కడ ఆగుదాం. ఇక్కడితో మొదటి అధ్యాయం అయిపోయింది. కానీ మొదటి అధ్యాయంలో కంక్లూషన్ మాత్రం మిగిలింది. అది నేటి వర్తమానం. చూడండి మీరు. మూడు 4 వచనాలు. మొదటి అధ్యాయం. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకును విందు చేయించెను. పారసీక దేశము యొక్కయు మాధ్య దేశము యొక్కయు పరాక్రమశాలులను ఘనులను సంస్థానాధిపతులను అతని సన్నిధినుండగా అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా ఆషురోష్కి భలే ఆలోచన వచ్చింది. ఏమొచ్చిందయ్యా అంటే, ఈ రాజ్యం యొక్క మహిమ ఒకటి, ఈ రాజ్యం యొక్క ఐశ్వర్యం, ఈ రాజ్యం యొక్క ప్రభావం, ఈ రాజ్యం యొక్క మహాత్యం, ఈ రాజ్యం యొక్క అతిశయం, ఈ రాజ్యం యొక్క ఘనత చూపించాలనుకున్నాడు. ఎన్ని? 6. మహిమ, ఐశ్వర్యం, ప్రభావం, మహాత్యం, అతిశయం, ఘనత. ఎంతకాలం చూపించా తెలిసాడు? ఎన్ని రోజులు? పైన రాశాడు చూడండి, క్లియర్గా చూడండి సార్. అనేక దినములంట. కానీ కింద ఎన్ని రోజులు రాశాడు? ఎన్ని దినాలు? 180. అతని దృష్టిలో అనేక దినాలు అంటే 6 నెలలు. ఈ రాజ్యం ఘనం చూపించడానికి ఎంతకాలం పట్టింది? 6 నెలల తర్వాత చూపించడానికి ఇంకేం మిగల. ఏ పరిపాలకుని స్థితి అయినా అదే. ఈ లోక రాజ్యాల మహిమ అంతే. నేనున్నాను, ఐ కెన్ కాంకర్ ఎనీ నేషన్ అనుకునేవాడి యొక్క ఇది కూడా అదే. నేనున్నాను, ఎవడైనా మోసం చేయగలను అనుకునేవాడు గతి కూడా అదే. 6 అంతలు చూపించడానికి 180 దినాలు, 181 దినం చూపించడానికి ఏం లేదు. అంటే ఇతని రాజ్య ప్రభావం ఎంతకాలంది? సంవత్సరంలో సగం. కానీ ఆయన దినాలకు అంత ఉందా? సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఆయన మహిమ అబ్బా కొనసాగుతూనే ఉంది కదా, ఆగిందా? ఒక్కొక్కరికి ఆయన మహిమ బయలుపరచబడుతున్నప్పుడు ఆలోచించండి. అహష్వేరోషు అద్భుతమైన స్థానంలో ఉండుండొచ్చు కానీ దానియేలు కనపడిన ప్రతిమలో, కానీ ఆ ప్రతిమను తుత్తునీలుగా చేయగలిగిన చేతితో తీయబడని రాయి ఆ ప్రతిమ కాళ్ళ మీద పడగా మొత్తం అదంతా తుత్తునీలుగా అయిపోయింది. ఆ రాజ్యము శాశ్వతంగా నిలిచి ఉండును అన్నాడు. చూడండి దానియేలు గ్రంథంలో. నాలుగో అధ్యాయం. క్షమించండి, 2వ అధ్యాయం, 4 కాదు 2. 44 వచనం. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలనము చేయను గాని అది యుగయుగముల వరకు నిలుచును.
ఏ రాజ్యం యుగయుగాలు ఉందో చెప్పండి. ఈవెన్ ఇన్ ఇండియా ఏ రాజ్యం నిలకడగా ఉందో చెప్పండి. ఏ రాజు శాశ్వతంగా ఉన్నాడో చెప్పండి. ఎవరైనా తాత్కాలికమే కదా. పరిపాలించే ప్రతిసారి ఇది నాది అనుకుంటాడు ఎవడైనా. అనుకోడు ఇది నాకు పరిపాలన అని. తల మీద కిరీటం పోవడానికి ఎంత టైం పడుద్ది, నీలో నుంచి ఊపిరి బయటికి పోవడానికి ఎంత టైం పడుద్ది, రాజ్యం కుప్పకూలిపోవడానికి ఎంత టైం పడుద్ది, అధికారాన్ని కుర్చీకున్న నాలుగు కోళ్ళు ఎంతకాలంలో పుచ్చుపడతాయి, ఎంతకాలం కూర్చుని ఉంటాడు, ఎంత మిగిలింది రాజుకి? 180 రోజుల తర్వాత చెప్పడానికి ఏం లేదు కదా. కానీ ఆయన మహిమ ఆలోచించండి. ప్రభు ఒక అద్భుతమైన మాట అన్నాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 4వ వచనం. భూమి మీద నిన్ను మహిమపరిచితిని. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి. ఇరవై 2వ వచనం. మనము ఏకమైనలాగున వారును ఏకమై ఉండవలనని ఆయన మహింపరిచాడు. ఆయన మహింపరచబడ్డాడు. తండ్రి నన్ను మహింపరచు అంటాడు. నేను మహింపరిచేదని స్వరం పరలోకాన్ని నుంచి వినబడింది. మహిమను సంఘానికి ఇచ్చాడు, తన శిష్యులకు ఇచ్చాడు. అవునా? అంతేకాదు, మరో మాట కూడా చూడండి. ఇరవై 3వ వచనం. వారి యందు నేనును నా యందు నీవును ఉండటం వలన వారును సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించుతువనియు లోకము తెలుసుకున్నట్టు. ఏం తెలుసుకోవడానికి? ఆయన ఎవరో తెలుసుకోవడానికి ఆ మహిమ మనకు ఇవ్వబడింది. ఇప్పుడు సింపుల్గా ఒక మాట చెప్తాను. నీవిచ్చిన పనిని సంపూర్తి చేసి నేను నిన్ను మహింపరిచితి. 4. ఏంటిది? సిలువుకి ఇంకా వెళ్ళలేదుగా, సిలువు కార్యం ముగియలేదుగా, మరి పని ముగించానంటాడేంటి? మహిమపరిచాను అనే మాటకు అదృశ్యుడైన దేవుణ్ణి నా ద్వారా చూపించాను అని. దేవుడు ఎలా ఉంటాడో నాలో వాడు చూశారు. ఆయన పరిశుద్ధత, ఆయన ప్రేమ, ఆయన దీర్ఘశాంతం, ఆయన దయాళుత్వం, ఆయన కనికరం, ఆయన క్షమాదృష్టి, ఇవన్నీ వాడు చూశారు. నన్ను ఎందుకు పంపావు? తండ్రి రొమ్మున ఆనుకున్న అద్వితీయ కుమారుడే తండ్రిని బయలుపరచడం. అది చేశాను నేను. ఆ రోజున వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు, మీరు కూడా వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తాం ప్రభువా? నిత్య జీవ మాటలు కలిగిన వాడు. ఏమర్థమైంది వాళ్ళకి? జీవం, నిత్య జీవం ఆయన అని. ఆయనలో దైవత్వం వెల్లడి అయింది, దేవుడు అయింది. ఇది ముగిసింది. రక్షణ కార్యం ఇంకా మొగల పూర్తి చేయల, సమాప్తం అన్నప్పుడు ముగుస్తుంది. ఆలోచించండి, ఆ మహిమకు అంత ఉందా? ఒక ఆయన ఇలా అన్నాడు,
బ్రదర్ గారు, ఈ ఎంప్లాయీస్కి మనం కొంచెం చనువిస్తే నెత్తికెక్కుతున్నారు, కొంచెం స్క్రూ బిగిస్తే బాగుంటుంది అనుకుంటాను అన్నాడు. ఏమనిపిస్తుంది మనకి? స్క్రూ బిగిస్తేనే మంచిది అనిపిస్తుంది. కానీ మరుసటి రోజు అందరూ వచ్చినప్పుడు ఒక తప్పు జరిగింది. ఆయన క్షమించాడు. ఆ రోజు నుంచి ఆఫీస్ స్టాఫ్ అంతా ఆయన వస్తే లేచి నిలబడతారు. ఆయన మౌనంగా గదిలోకి వెళ్ళిపోతాడు. ఆయన గురించి ఎవడో చెడు మాట్లాడు. కారణం, ఇన్ హిమ్ దే సా జీసస్. అతనిలో ప్రభు వాళ్ళకు కనిపించాడు. అంతే. ఆలోచిద్దాం. ఇది శాశ్వతమైన మహిమ అయింది. మహిమ అనే పదానికి ఎన్ని అర్థాలున్నాయో దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 16:28లో బలమైన అర్థం ఉంది. నిర్గమాకాండం 33:18లో మంచితనం అని అర్థం ఉంది. యెషయా గ్రంథం 6:3 ఆయన ఉనికి అని అర్థం ఉంది. కొరింథీ మొదటి పత్రిక 15:41లో ప్రకాశిత అని ఉంది. ఇలా ఇవన్నీ చూపించాలనుకున్నాడు తనవి. ఎవరు? అహష్వేరోషు. అంతా కలిపి 180 రోజులే. ఆ తర్వాత ఇంకేం మిగలదు. ఇకపోతే ఐశ్వర్యం సంగతి ఏంటి? 127 సంస్థానాలు కప్పం కడుతున్నాయి, పన్ను కడుతున్నాయి. ఎంత వస్తుంది నెలకి ఆదాయం? రోజు ఆదాయం ఎంత? చాలా ఐశ్వర్యం ఉందిగా. కానీ ప్రభువులో ఉన్న ఐశ్వర్యం? ఎఫ్సి పత్రిక 3:8 కింద చెప్తాడు, శోధింప శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యాన్ని చూపించవచ్చు, కానీ ఆ ఐశ్వర్యాన్ని శోధించడానికి శక్యం కాదు. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తమై ఉన్నాయి. అహష్వేరోషులో ఏ బుద్ధి జ్ఞానాల సర్వసంపద గుప్తం కాల? ప్రభులోని. ఆయన ఈ సంఘం అనే వధువుకు భర్త. అహష్వేరోషు తప్పు చేస్తే చేసి ఉండొచ్చు సలహాలు విని, కానీ ఎవరు సలహానో విని నేను కొట్టేవాడు కాదు. ఎవరో మొరపెడుతున్నారు కదా అని నేను తీసేయరు. చాలా సంవత్సరాల క్రిందట కావలి మీటింగ్కి వెళ్ళాను. కావలి మీటింగ్లో అంటే అది ఇక్కడ ఎంఎన్ రవికుమార్ బ్రదర్ అని ఆయన ఉన్నారు. అక్కడ ఈయూకు సంబంధించిన ఆయన. 3 రోజుల మీటింగ్స్, 2 రోజుల మీటింగ్స్ అయినాయి. నేను జైపాల్ గారని ఒక బ్యాంక్ ఆఫీసరు ఆ ఇంట్లో ఉన్నాను. రెసిడెన్స్ ఇచ్చారు. అక్కడికి కుర్రాళ్ళు వచ్చారు. 2 days నాతో ఉన్నారు. ప్రార్థన చేసుకున్నాం, వాకింగ్ చెప్పుకున్నాం. చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉన్న తర్వాత ఆ 2వ రోజు అడిగారు, అన్నా గుడివాడలో ఇంకెవరిని వెంకటరత్నం ఉన్నాడా అని. నేను అన్నాను, ఉన్నాడు ఒక ఆయన, కానీ ఆయన వెంకటరత్నాన్ని పెట్టుకోలేదు. ఈ పేరు నేను పెట్టలేదు, నాకు ఈ పేరు ఇష్టం ఉండదు అన్న. అది కాదన్న, ఉన్నారా అన్న. బిళ్ళపాళ్ళు ఒక ఆయన ఉన్నాడు, కానీ రత్నం అని పెట్టుకున్నాడు ఆయన, వెంకటరత్నం తీసేసుకున్నాడు ఆయన. నా పేరు మాత్రం ఒక ఆయన టీవీలో పెట్టేటప్పుడు ఇంటి పేరు మొత్తం ఏ పివి రత్నం ఉంటే తలనిపోయేది కదా అనుకుని అన్న. కాదన్నయ్య, గుంటూరులో ఈయూ కాన్ఫరెన్స్ జరిగింది. 3 జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు. వెంకటరత్నం అని చీడ పొరుగున్నాడు, వాడిని తీసేయాలని ప్రార్థన చేయండి అంటే 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశామన్నా అతను తీసేయాలని. నేనే. ఏమైంది? బహుశా 61కి వెళ్ళిపోతాను అనుకున్నా. ఇంకా పొడిగించబడింది 68 దాకా. ఆలోచించండి. మన కోసం ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి మనల్ని నష్టపరచాలనుకున్నవారు మాట విని నష్టపరిచేవాడు దేవుడు. వాళ్ళు ఉపవాసం ఉన్నంత మాత్రం చేత తీసేయమంటే తీసేస్తాడు ఆయన. నేనేమిటో ఆయనకి తెలీదా? నా వల్ల వాళ్ళకి ఏ నష్టం జరగలేదని
వాళ్ళు ఎప్పటికీ గ్రహించలేరంతే. వాళ్ళ వల్ల వాళ్ళకి నష్టం జరిగింది, అది ఎవరు గుర్తించలేరంతే. అనేకసార్లు గుర్తొచ్చినప్పుడల్లా మనసు బాధ అవుతూ ఉంటుంది. ఆలోచించండి ఒకసారి. అహష్వేరోషుతో హామాన్ చెప్పాడు లేనిపోయినవి. హామాన్ ఓకే అన్నాడు, మరణశాసనం రాశాడు. దేవుడు కూడా ఇలాంటి మరణశాసనాలు రాస్తాడా? మనుషుల మాటలు విని రాయడు కదా. నీ ఆయుష్ ఎంతో ఆయనకి తెలుసు. నీ కాలగతులన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయన ఐశ్వర్యవంతుడు, బుద్ధిలోను జ్ఞానంలో కూడా ఐశ్వర్యవంతుడు ఆయన. మరి మనం అహష్వేరోషుకు బుద్ధి జ్ఞానాలు ఎంత ఐశ్వర్యవంతమని చెప్పండి ఒకసారి మీరు. తరువాత ప్రభావం అనే పదానికి ఏం చెప్పాలో అర్థం కాల. ఇంకొక మాట చెప్పనా? మహిమ అనే పదానికే మూలార్థం ఏమిటో తెలుసా మీకు తెలుగులో? కోశబలము అని అర్థం. కోశబలం అంటే సమృద్ధి యొక్క బలం అని అర్థం. కోశాలు 5 ఉన్నాయి. 1 అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం, అనాథమయం అనుకుంటుంది, అనంతమయం అనుకుంటుంది. 5 వీటిని మహిమగా తెలుగు నిఘంటువు చెప్పింది. అంటే కోశం అంటే ధనాగారం అని, కోశాగారం అంటే కోశం. అన్నం యొక్క సమృద్ధి, ప్రాణం యొక్క సమృద్ధి, మనసు యొక్క సమృద్ధి, విజ్ఞానం యొక్క సమృద్ధి, ఇవన్నీ సమృద్ధి. ఆయన మహిమగల దేవుడు అంటే అన్ని విషయాల్లో సమృద్ధి కలిగిన వాడని. ఆయన ఉనికిని గురించి చెప్తుందని ముందే చెప్పుకున్నాం మనం. ఇప్పుడు క్రిందకు వస్తే ఆయన ప్రభావం అనగానే ఒక మాట తిమోతి రాస్తూ ఇలా అన్నాడు చూడండి. 6వ అధ్యాయం 16వ వచనం. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడునూ ఆయన చూడలేడు, లేదు ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావం. ఆయన ప్రభావం శాశ్వతమైంది. ఒకసారి ఓ చోటుకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక ఆయన అన్నాడు, రండి నా బుక్ రూమ్ చూద్దరు కానీ రండి అని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి చూపించాడు. ఆయన మంచి బుక్ రూమ్ ఉంది ఆయనకి, అంటే లైబ్రరీ, సొంత లైబ్రరీ. అన్నీ చూశా. చాలా మంచిగా సేకరించారండి మీరు అన్నా. అనేసి ఆ బుక్స్ 1-2 చూసి పెట్టేసి వచ్చేసాడు. కొంతకాలం తర్వాత దాన్ని గుడివాడ వచ్చాడు. నేను లోపల ఉన్నాను, ఆయన వచ్చాడు. కూర్చున్న తర్వాత మీది ఇదేనా అన్నాడు. లోపల గదిలో ఉన్నాయిగా. చాలా ఉన్నాయి కదండి అన్నాడు. అవి చూసి 3 కిటికీలు కదా నా గదిలో ఉన్నాయి. 3 కిటికీల నిండా పుస్తకాలు ఉన్నాయి కదా. చాలా ఉన్నాయి కదా సార్ అన్నాడు. ఉన్నాయండి అన్నా. నేను నా బుక్సే ఎక్కువ అనుకున్నానండి అన్నాడు. ఆ తర్వాత కాసేపటికి భోంచేద్దామండి అని అంటే భోజనానికి వెళ్ళి చేయగడుకుంటా బయట ఉన్నాయి చూశాడు. వచ్చి మాట్లాడకుండా మౌనంగా ఉండి అన్నాడు, నా పుస్తకాలు ఎన్నో మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూశాక నేను అనుకున్నాను, దీనికే ఇలా అంటే చార్లెస్ స్పర్జన్ లైబ్రరీ చూస్తే ఏమైపోతారు వీళ్ళు. మామూలుగా ఎంత బుక్ రీడర్ అతను.
నేను ఆ దేశం వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు, మీరేం చూద్దాం అనుకున్నారని. జస్ట్ మెట్రోపాలిటన్ ట్యావర్నికల్ తప్ప ఇంకేం చూడడం నాకేం అక్కర్లేదన్నా. ఎందుకని అన్నారు. నేను ఆయన వర్తమానాలు, ఆయన పుస్తకాలు చదివాను. నేను అది ఆయన సేవ చేసిన ఆ చర్చి చూసే చాలు అని వెళ్ళి చూసి వచ్చే. నేను ఇంగ్లాండ్ వెళ్ళి చూసింది అది ఒక్కటే, ఇంకేం చూడలే. అసలు వాళ్ళ ప్రయాస, వాళ్ళు సమకూర్చుకున్నది చిన్నది కాదు. ఎంత ప్రభావం ఉంటుందంటే, వాళ్ళు మోకరించి వెళ్ళిన చోటు మనం మోకరిస్తే ఇప్పటికీ యూ కెన్ ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇప్పటికీ దేవుని సన్నిధి, ఆ ప్రభావం ఇంకా ఉంటుంది అక్కడ. అలాంటి వ్యక్తులు ఉండే చాలా చోటు గొప్పది కాదు, కానీ వారి ద్వారా అక్కడ జరిగిన పని గొప్పది. తన ప్రభావం ఏపాటిది, అహష్వేరోషుది ప్రభుతో పోల్చుకుంటే. ఇది శాశ్వతమైంది. అదంతా కలిపితే ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు? ఒక రోజుకి ఎవరు లేరు, అహష్వేరోషు లేడు, ఆ రాజ్యమే లేదు. కానీ ఈయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం కదా. మహాత్యం అనే పదం, మహాత్యాన్ని కూడా చూపించాడంట ఆయన. మహాత్యాసి అతిశయం, ఘనత. ఆలోచించండి, మనిషి తన గురించి తాను చాలా ఎక్కువ చెప్పుకుంటాడు, చాలా ఎక్కువ చెప్పుకుంటాడు. ఇప్పుడు నేను చెప్పిన 2 సందర్భాల్లో నన్ను నేను ఎక్కువ చెప్పుకున్నట్టు అనిపించింది మనసులో. ఉదాహరణగా చెప్పాను, కానీ లోపల మాత్రం దుఃఖం, బాధ ఉన్నాయి. చెప్పటానికి ఇంకేం దొరక్క చెప్పాను అవి, అంతే. ఒక క్షణం ఆలోచిద్దాం. పేతురు గారు ఇలా రాశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఒక్క క్షణం నాకు. రెండవ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన మహాత్యమును మేము కనులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, మహాదివ్య మహిమ నుండి ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై రాకాశమును రాగా విన్నాం. ఏం చూశారంటే, ఈ ముగ్గురు ఇన్నర్ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఏం చూశారు? ఆయన మహాత్యాన్ని కళ్ళారా చూశారు. ఏ మహాత్యం? వాట్ దిస్? సామాన్యంగా నడిచి వెళ్ళినవాడు, గాడిద కూడా లేనివాడు, ఎక్కటానికి దోణి లేనివాడు, తలవాల్చడానికి స్థలం లేనివాడు. ఆ పర్వతం మీద ఆయన ముఖం సూర్యునిలాగా ప్రకాశించింది, వస్త్రాలు ప్రకాశించాయి. అంతేకాదు, మేఘం పైనున్న మేఘం కూడా ప్రకాశించింది. ఆ ప్రాంతం అంతా ప్రకాశంతో నిండిపోయింది. అలా చూశారు వాళ్ళు. ఏంటి, ఏంతోన మేము 3.5 సంవత్సరాలు ఉంది, 33.5 సంవత్సరాల వయసున్నవాడు ఏంటినా, ఈ వెలుగేంటి? ఎవరు చలువు చేయలేనంత తెల్లగా ఉండడం ఏంటి? అయినా వస్త్రం దగదగ మెరుస్తుందా? బయట వెలుగు పడితే వేరు, లోపల నుంచి బయటకు వచ్చింది. బట్టల షాపులో మీరు మోసపోవడానికి బయట వెలుగు పడ్డాం, కానీ ఇది లోపల నుంచి బయటకు వచ్చిన వెలుగు. ఇది కళ్ళారా చూశాడు. అక్కడికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడిన మోషే, ఏలియాలు కనపడ్డారు. వాళ్ళు ఆయనతో మాట్లాడుతున్నారు. వీళ్ళేమో చేతులు ఊపుకుంటా నడుస్తూ ఉంటారు, వాళ్ళేమో ఆయన దగ్గర నిలబడి ఉన్నారు. ఏం కనపడింది చెప్పండి? పాత నిబంధన భక్తులు ఎవరి ఎదుట తల వంచారో వాళ్ళని ఆయనతో పాటు కళ్ళారా చూసాం మేము. అంతేకాదు, చూడడం కాదు, విన్నాం కూడా. మా చెవులు, మా కళ్ళు
ఆ గొప్ప మహాత్యాన్ని చూశాయి. ఆయన గురించి ఇంకేం చెప్పం. రాజు యొక్క మహిమ ఎంతటిది, ప్రభావం ఎంతటిది చూపించాలనుకున్నాడు అంతే. అధికారాన్ని వినియోగించుకుని 127 సంస్థానాల్లో చెదరి ఉన్న అబ్రహాము సంతానాన్ని, ముఖ్యంగా దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారిని, యూదులందరినీ సమూల నాశనం చేయాలి అన్నది అపవాదికి ఎత్తుగడ. దానికి దేవుడు ఎవరికి పరిపాలించడానికి అధికారం ఇచ్చాడో వాళ్ళను తన సాధనాలుగా వాడుకుంటాడు. వాళ్ళ కనులు గుడ్డి అవ్వడానికి ఇవన్నీ కారణమవుతాయి. సమకూర్చబడిన వ్యక్తులు, సమకూడిన యోధులు, సమకూర్చబడిన సైన్యం, సమకూడిన ధనం, మనుషులు గడగడ వణకడం, అతని మాట చలామణి అవడం ఎంతకాలం మీరు చెప్పండి. రాత్రి కూర్చుని రాయడానికి కాళ్ళు 2 కుర్చీ మీద పెట్టుకున్నా. కాసేపటికి ఈ సయాటిక ఉన్న కాలు మామూలుగా వచ్చిన నొప్పి కాదు అది, ఇక్కడ. ఆ తర్వాత కాలు తీయలేకపోయా, కింద పెట్టలేకపోయా. అనుకున్నా రేపొద్దునే పైకి మెట్లెక్కుతానా అని. ఏ పాటిది మనిషి. ఇవాళ మధ్యాహ్నం పండుకున్నవాడు సాయంకాలానికి లేస్తాడని నమ్మకం ఉందా? కానీ ఎంత భయపెడతారు. ఏముందని? మహిమ ఉంది, ఐశ్వర్యం ఉంది, ప్రభావం ఉంది, మహాత్యం ఉంది, అతిశయం కూడా ఉంది. చిన్న అతిశయం కాదు. కానీ అతిశయించవలసింది ఎవరిలో? రోమపత్రిక 3:27 ఏమన్నాడు? కాబట్టి అతిశయమ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడింది. అది ఏ అతిశయమైనా కొట్టివేయబడే అతిశయాలే. ఏది శాశ్వతంగా ఉండే అతిశయం కాదు. దేన్ని బట్టి అతిశయించవచ్చు చెప్పండి? దేన్ని బట్టి అతిశయించవచ్చు? మీరే ఉన్నారు. మేము కృష్ణా జిల్లా నడిబొడ్డులో ఉన్నామండి. మా పంట పొలాలు ఎంత పచ్చగా ఉంటాయో. కృష్ణా నుంచి డైరెక్ట్గా వస్తుంది మాకు నీరు కదా. అతిశయపడడంలో మన తర్వాత ఎవడైనా దేవుడిచ్చాడు అనుకోం, దేవుని కృప అనుకోం, ఆయన వల్లనే అనుకోం, మన మీద మనం ఆధారపడతాం. మనకు ఆయన ఇచ్చిన దాన్ని బట్టి అతిశయపడతాం. అది ఆయనదని మర్చిపోతాం. స్థానమైన, ధనమైన, స్థాయి అయినా, జ్ఞానమైనా, తెలివితేటలైన, ఏవైనా, తలాంతులైనా, లేదు వరాలైన, ఏమైనా నువ్వు అతిశయించడానికి కాదది. అతిశయ కారణం ఏమీ లేదు. ఏపాటి మనిషి ఎన్ని క్షణాలు ఉంటాడు? ముందుకు పడి ప్రాణం పోయిన వాళ్ళు ఎంతమంది లేరు? అహష్వేరోషు ఎలా చచ్చిపోయాడు? ఇంత ప్రభావం కనపరిచిన వాడు ఉన్నాడా? 180 దినాలు కనపరిచిన వాడు ఉన్నాడా? అతిశయించిన వాడు మిగిలాడా? కానీ అతిశయ కారణం ఏది? ప్రపంచానికి, రక్షించబడిన వాళ్ళందరికీ. ప్రపంచంలో రక్షించబడిన వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళ అతిశయ కారణం ఏంటి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. అంతే, ఆయనే అతిశయం. ఆయన మన అతిశయం. మనం అతిశయ స్థాయిని అందే. ఆయన వల్ల జీవం పొందాం, ఆయన వల్ల కుమారత్వాన్ని పొందాం, ఆయన వల్ల పరలోక పౌరసత్వాన్ని పొందాం, ఆయన వల్ల నెమ్మదిని పొందాం, శాంతిని పొందాం, ఆయన వల్ల చెప్పనశక్తి మహిమవ్యక్త సంతోషానికి మనం వారసులం అయ్యాం. ఇవన్నీ ఆయన నుంచి వచ్చాయి. లేకపోతే నువ్వెక్కడుండేవాడు, నేను ఎక్కడుండేవాడు? ఆయనే కదా. కానీ అతిశయం కూడా కనపరచాలనుకున్నాడు ఈ రాజుగారు. ఆఖరి మాట చూడండి, ఘనతట ఆఖరిది. తనకెంత ఘనత ఉందో చాలామంది వచ్చి పొగుడుతుంటారు. ఇళ్ల ముందు భలే పొగుడుతారు.
వాళ్ళ పొగడతలకి ఊరికినే పడిపోవటం ఎక్కువ కాదు. ఎవరు అమ్మగారు అని పిలవరు. పనిచేసే ఒక అమ్మాయి అమ్మగారు అని పిలిస్తే ఏమైపోతుంది చెప్పండి? మాట్లాడితే అమ్మగారు, అసలు అయ్యగారు అంతటోడు ఎవరు లేరమ్మా, తలకిందులైపోయింది. ఎంత మనిషిలోకి నా భర్త చాలా గొప్పవాడు అనమాట, ఆమెను కాదు పొగిడింది, నన్ను. అక్కడ ఆమె బుట్టలో పడింది. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే పిల్లల మాట కూడా ఎంత వినే పరిస్థితి లేదు. పిల్లలు ఏదని అంటే ఆమెకి వాళ్ళ మీద కోపం వచ్చేది. అని చాలా మంచిది, మీరు అనవసరంగా మాట్లాడుతున్నారని. ఆమె ఏమేం చేస్తుందో తెలియదు ఈమెకి. పొగడత ప్రమాదకరమైంది, మనిషి అతిశయించడానికి కారణం అవుతాయి. కానీ 104 కీర్తనలో ఏమన్నాడు చూడండి. మొదటి వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, యెహోవా నా దేవా అధిక ఘనతను వహించినవాడు, ప్రభావమును ధరించినవాడు. ఎవరు అధిక ఘనత? ఎవరిది? ఏ మనిషి ఘనత అయినా తాత్కాలికమైందే, కానీ ఆయన ఘనత మాత్రమే అధికమైంది. ఇంతకు మించిన అతిశయం పడ్డానికి ఏం లేదు. ఆయనే నోటి మాట చేత సమస్తాన్ని సృజించినవాడు, నోటి మాట చేత బాగు చేసినవాడు, నోటి మాట చేత సముద్రాన్ని లోబరుచుకున్నవాడు, నోటి మాట చేత మరణంలోంచి మనిషిని బయటకు తీసుకొని వచ్చినవాడు, మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు. ఎవరిలో అతిశయించాలి? ఎవరు ఘనత కలిగిన వారు? ఎవరు మహాత్యం కలిగిన వారు? ఎవరు ప్రభావం కలిగిన వారు? ఎవరు ఐశ్వర్యవంతుడు? ఎవరు మహిమ కలిగిన వారు? ఆయన్ని కలిగి ఉండడం మన భాగ్యం. ఆయనకి చెందినవారుగా మనం ఉండడం అనేది మన ఆధిక్యత. నిజానికి ప్రభువుని కలిగి ఉండడం కంటే, తిరిగి జన్మించిన అనుభవం కంటే ఉన్నతమైన అనుభవం మరొకటి లేదు. ఆయనలాగే బ్రతికే ప్రయత్నం చేయండి. ఇంటైనా బయటైనా ఆఫీసులో నేను ఎక్కడైనా ఆయనలాగా మాట్లాడడం ఎలా? నేను ప్రారంభ దినాలు అడిగేవాడిని, అయ్యా నేను నీలాగా ప్రసంగం చేయటం నేర్పోయాను. ఒక 5-6 సంవత్సరాలు ప్రార్థన చేస్తుంటా. ఓ రోజు మోకరించిన తర్వాత ఇలాంటి వెంకటరత్నం, ఆయనలాగా ప్రసంగం చేయాలని అడుగుతున్నాం కానీ ఆయనలాగా బతకాలని అడగట్లేదు కానీ నువ్వు అని. అప్పటి నుంచి అది మానేసి ఇది మొదలుపెట్టా. నువ్వైనా నేనైనా ఆయనలాగా బ్రతికే ప్రయత్నం మనం చేయాలి. నరుల ప్రభావం ఏ పాటిదో పేతురు గారు రాస్తారు, చూద్దాం చూడండి. అటు తర్వాత ముగించుకుందాం ఇవాళ. మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. చాలా లోకము దాని స్థితి ఇది. దేవుని వాక్యము, వాక్య బీజంతో తిరిగి జన్మించిన వాడి స్థితి ఇది. భూమి మీద 2 శాశ్వతంగా ఉంటాయి. 1 ప్రభు, 2 సంఘం, అంతే. ఇంకేవి శాశ్వతం కాదు. చివరికి భూమి, ఆకాశం కూడా శాశ్వతం కాదు. ఆయన శాశ్వతుడు,
ఆయన రక్తం చేత కడగబడినవాడు, ఆయన ఆత్మకు ఆలయమైనవాడు, ఆయనకు చెందినవాడు, ఆయన సంతతిగా పిలువబడినవాడు ఎవరు? సంఘంలో క్రీస్తు యొక్క నిజమైన సంఘం. అది సార్వత్రికమైంది. గుడివాడలో ఉన్న అంతియో గొప్పదనుకోకండి, మేమే గొప్ప పరిశుద్ధులు అనుకోకండి. పల్లెటూరులో సామాన్యంగా నలుగురిని పెట్టుకుని వాక్యం చెప్తూ 40 సంవత్సరాలుగా ఉన్నవాళ్ళు మనకంటే చాలా గొప్ప శ్రేష్ఠులు, ఆత్మీయులు, పరిశుద్ధులు. వాళ్ళతో మనం పోల్చుకోవడానికి పనికిరాం. మనం ఎవరితోనూ ఎవరికంటే గొప్పవాళ్ళని ఎప్పుడు అనుకోవద్దు. ప్రభు కృపను బట్టి మనం ఇలా ఉన్నాం అంతే. మర్చిపోకండి, స్థానికమైన ఘనతను బట్టి కానీ, సేవకుడిని బట్టి కానీ, సంఘ పెద్దల్ని బట్టి కానీ, మనకి ఇవ్వబడిన ఆధిక్యతలను బట్టి కానీ అతిశయించడం మనకు దూరం అగునుగాక. మన అతిశయాన్ని అపవాది వాడుకుంటాడు, మన మహిమను అపవాది వాడుకున్నాడు. అక్షరోషితి ఈ 6 అపవాది వాడుకోవడానికి చూశాడు, దేవుడు అడ్డం పడ్డాడు. ఎవరు నిలిచారు? మొర్దెకై నిలిచాడు, ఎస్తేరు చరిత్రలో నిలిచింది. హామాను శాశ్వతంగా శిక్ష విధించబడిన వారికి గుర్తుగా మిగిలిపోయాడు. వీరు పురీము అనే పండగ ఆచరించడం ఇప్పటికీ యూదులు చేస్తారు, ఎస్తేరుని జ్ఞాపకం చేసుకుంటూ. ఈ కాలంలో కూడా ఉన్నతమైన స్థానంలో ఉన్న పరిశుద్ధులు ఉన్నారు. వారిని దేవుడు ఈ కాలంలో అందుకే ఏర్పాటు చేశాడేమో. వారు తమ వంతు ప్రార్థించడానికి, తమ వంతు నిలబడడానికి, సంఘ క్షేమం కోసం వాళ్ళు చేయవలసింది చేయడానికి దేవుడు వారిని బలపరిచి వాడుకున్నగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కొద్ది మాటలు చెప్పడానికి కృప చూపించారు. ఎంతైనా నమ్మదగిన వారు మీరు. మీ కార్యాలు గొప్పవి, మహిమని మీకు ఆరోపిస్తున్నాం. ఈ రీతిగా ఎస్తేరు గ్రంథం యొక్క ధ్యానాలు ముగించడానికి సాయపడ్డారు. వచ్చే వారం ఏం చెప్పాలో మీరే తెలియచేయమని మీ కృపకు కూడి వచ్చిన వారందరిని అప్పగించుకుంటూ యోగ్యమైన రీతిలో పాల్పొందే కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.